ఒకసారి మేము సువార్తకి వెళ్ళాం. దేవుని బిడ్డలారా, ఒక బ్రాహ్మణ తల్లిగారు సహోదరి మా వెంట పరిగెత్తుతూ ఉంది. మేము బైక్ మీద చిన్న బాక్స్ ఛార్జింగ్ మైక్ పెట్టుకొని అలా పాటలు పాడుకుంటూ వీధుల్లో నడుచుకుంటూ పోతున్నాం. బాబు చక్కగా ఆ బైక్ నడుపుతున్నాడు, సిస్టర్ పాడుతుంది, నేను దేవుని మాటలు చెప్తున్నాను. ఒక ఆమె వెనక నుంచి మరి చెమటలు కారుతూ అలా వెంటబడి పరుగులు తీస్తూ మా దగ్గరికి వచ్చింది. చాలా నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె అలా చెమటలు కక్కుతూ పరిగెత్తుకుంటూ అలా ఆ దారిలో మార్గంలో మా దగ్గరికి వచ్చి నాతో ఒక విషయం చెప్పింది. అదేంటంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళ బాబుకి వివాహమైంది కానీ సంతానము లేదు. పెద్ద ఇల్లు, 3 అంతస్తుల బిల్డింగ్. ఆ మెట్లు దిగి అలా వీధిలోకి వచ్చి రోడ్డులో నడుచుకుంటూ అలా వస్తుంటే మరి దేవుని బిడ్డలారా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బ్రాహ్మణ సహోదరి తల్లిగారు నాతో వచ్చి ఆ మాట చెప్పి నన్ను ఇంటికి తీసుకొని పోయింది. ఇంటికి తీసుకొని పోయి అక్కడ ప్రార్థన చేయమని కోరింది. కోడల్ని చూపించింది, కొడుకును చూపించింది. వారి మీద మరి చేయి పెట్టి నేను ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ఇంకా తరువాత నేను వెళ్ళిన ప్రతిసారి ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా లేదు అంటుంది. కానీ దేవుడు అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. రోజులు, నెలలు అలా దొర్లిపోతూ ఉండగా ఈ రోజుకి ఆ కుటుంబంలో ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె వచ్చిన తీరు హై స్టేజీ నుండి ఎక్కడికి వచ్చింది? క్రిందికి దిగి ఆ నేల మీద రోడ్డు వీధిలో నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యం వేసింది. ఇదంతా ఒక విధమైతే ఆమె వచ్చిన తీరు బైబిల్లో రాయబడింది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని దగ్గరికి నీవు వస్తే దేవుడు మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మేము సిగ్గుపడకుండా ఆ రోజు సువార్త ప్రకటించాం. దేవుని బిడ్డలారా, ఆ తల్లి అలా పరిగెత్తుకుంటూ వచ్చింది, తనను తాను తగ్గించుకుంది, అలా తన సమస్య చెప్పింది. అలా వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ బాబును చూసి మేము ఎంతో ముచ్చటపడ్డాం, ప్రభువును స్తుతించాం, సంతోషించాం. దేవుని బిడ్డలారా, మరొక చోట సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 4 రోడ్ల మధ్యలో గలమెత్తి గొంతెత్తి సువార్త చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అయితే ఆ ఇంట్లో 3 ఆడపిల్లలు, ఒక పాపకు పెళ్ళయింది, ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి ఆ యవ్వన బిడ్డ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఆ వీధిలోనే అలా తల మీద ముసుకేయించుకొని ప్రార్థన చేయించుకుంది. ఆ తరువాత మరి తన చెల్లెలు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేయించింది. తర్వాత వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేయించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక శుభవార్త విన్నాను. ఆ సహోదరికి వివాహమై ఒక మంచి ఉన్నతమైన సంబంధం, ₹1 కట్నం కూడా వాళ్ళు అడగలేదు, ఇష్టపడి చేసుకున్నారు. మంచి కుటుంబం, మంచి ఉద్యోగం కలిగినటువంటి ఒక మరి సహోదరుడు ఆ బిడ్డకి భర్తగా దొరికాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సహోదరికి నేను చెప్పాను, అమ్మా, నేనేమి 100,000, 1,000, లక్షలు ఇవ్వలేను, కానీ నా పరిచయం, నా పాదం, నా పలుకులు, నా నోటి మాట నీకు ఒక శుభాన్ని కలిగిస్తుంది, అది మాత్రం నేను ఇవ్వగలను. నేను అడుగు పెట్టాను, పరిచయం, నేను మాట్లాడాను, ప్రార్థన చేసిపోతున్నాను. తప్పకుండా దేవుడు అది ఎలా ఆయన చేస్తాడో ఆయనకే వదిలిపెట్టు, దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను
ఆశీర్వదించాను. ఇంకొక చోట ఒక సహోదరి అప్పులు పాలై తన ఇల్లు అమ్మేస్తూ ఉంది. ఆ ఇంటికి వెళ్తే దేవుని బిడ్డలరా, ఆ ఇల్లు అమ్మకుండా ప్రార్థన చేయి పాస్టర్ గారు, ఇది పోతే మాకు ఇంకా దిక్కు లేదు, వీధిలో పడతాం అని చెప్పింది. అయితే దేవుని బిడ్డలరా, ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తరువాత ఎవరో దారిని పోయేవాళ్ళు పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద లోన్ తీసుకొచ్చి ఆ ఇల్లు వారికే నిలబడేటట్లు దేవుడు కృప చూపాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగున దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను పిలిచింది, దేవుని సంకల్పం నా మీదకి వచ్చింది మేలు కొరకు, దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు, దిద్దుబాటు కొరకు, మీ మేలు కొరకు. కానీ ఇది శాపము కొరకు కాదు. నేను పాదము పెట్టిన చోట్లు కొన్ని తెలుసు. అయితే అపవాది వెంటబడుతూ ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అపవాది, శోధకుడు, సాతానుడు వెంటబడుతూనే ఉంటాడు. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు.